Hi everyone, welcome to Hamanya channel. Today our daily routines. నేను ఇంటి పనులు పూర్తి చేశాను. I have completed the housework. I have completed the housework. అతడు తన ఉద్యోగం కోల్పోయాడు. He has lost his job. He has lost his job. వారు కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. అంటే కొత్త ఇల్లు కొనుక్కున్నారని చెప్తాం కదా, దాన్ని ఈ విధంగా చెప్పాలి. దే హ్యావ్ బాట్ ఏ న్యూ హౌస్. దే హ్యావ్ బాట్ ఏ న్యూ హౌస్. మేము స్నేహితులను కలిసాము. మా ఫ్రెండ్స్ని కలిసామని చెప్తాం కదా ఎవరితో అయినా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. వీ హ్యావ్ మెట్ ఫ్రెండ్స్. వీ హ్యావ్ మెట్ ఫ్రెండ్స్. వర్షం పడకముందే అతను మార్కెట్కి వెళ్ళాడు. హీ హ్యాడ్ గాన్ టు ది మార్కెట్ బిఫోర్ ఇట్ రెయిన్డ్. హీ హ్యాడ్ గాన్ టు ది మార్కెట్ బిఫోర్ ఇట్ రెయిన్డ్. స్టేషన్కి చేరకముందే రైలు వెళ్ళిపోయింది. అంటే మేము వెళ్ళేసరికి రైలు వెళ్ళిపోయింది అని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వీ రీచ్డ్ ద స్టేషన్. The train had left before we reached the station. ఆ రోజు వరకు నేను సింహాన్ని ఎప్పుడూ చూడలేదు. I had never seen a lion before that day. I had never seen a lion before that day. ఆమె తల్లిదండ్రులు రాకముందే ఆమె గది శుభ్రం చేసింది. She had cleaned the room before her parents arrived. She had cleaned the room before her parents arrived. గడువు ముగియకముందే అతను తన పనిని పూర్తి చేశాడు. He had finished his work before the deadline. He had finished his work before the deadline. నిన్నటి వరకు ఆమెను నేను ఎప్పుడూ కలవలేదు. ఐ హ్యాడ్ నెవర్ మెట్ హెర్ అంటిల్ ఎస్టర్డే. ఐ హ్యాడ్ నెవర్ మెట్ హెర్ అంటిల్ ఎస్టర్డే. వేసవి మొదలు కాకముందే వారు చెట్లను నాటారు. దే హ్యాడ్ ప్లాంటెడ్ ద ట్రీస్ బిఫోర్ సమ్మర్ స్టార్టెడ్. దే హ్యాడ్ ప్లాంటెడ్ ద ట్రీస్ బిఫోర్ సమ్మర్ స్టార్టెడ్. మనం గమనించకముందే కుక్క పారిపోయింది. ద డాగ్ హ్యాడ్ రన్ అవే బిఫోర్ వీ నోటీస్డ్. ద డాగ్ హ్యాడ్ రన్ అవే బిఫోర్ వీ నోటీస్డ్. ఆమె అతనికి ఫోన్ చేయకముందే అతను లేఖ రాశాడు. హీ హ్యాడ్ రిటన్ ద లెటర్ బిఫోర్ షీ కాల్డ్ హిమ్. హీ హ్యాడ్ రిటన్ ద లెటర్ బిఫోర్ షీ కాల్డ్ హిమ్. అతిథులు రాకముందే బిడ్డ నిద్రపోయింది. అంటే చుట్టాలు రాకముందే మా పిల్లలు పడుకుంటూ పోయారు అంటాం కదా ఎవరితోన్నా, ఆ విషయాన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ద బేబీ హ్యాడ్ స్లెప్ట్ బిఫోర్ ద గెస్ట్స్ అరైవ్డ్. ద బేబీ హ్యాడ్ స్లెప్ట్ బిఫోర్ ద గెస్ట్స్ అరైవ్డ్. సూర్యోదయానికి ముందు వారు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. దే హ్యాడ్ లెఫ్ట్ ద హౌస్ బిఫోర్ సన్ రైజ్. They had left the house before sunrise. ఈవెంట్ మొదలు కాకముందే మేము అన్నీ సిద్ధం చేసాము. We had prepared everything before the event started. We had prepared everything before the event started. పరీక్ష కోసం ఆమె బాగా చదివింది. తనకి ర్యాంక్ రాలేదు కానీ పాపం చాలా కష్టపడి చదివింది తనని చెప్తాం కదా ఎవరితో అన్నా, ఆ విషయాన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. షీ హ్యాడ్ స్టడీడ్ వెల్ బిఫోర్ ద ఎగ్జామ్. షీ హ్యాడ్ స్టడీడ్ వెల్ బిఫోర్ ద ఎగ్జామ్. బస్ స్టాప్కి చేరకముందే బస్ వెళ్ళిపోయింది.
The bus had gone before we reached the stop. The bus had gone before we reached the stop. ప్రయాణానికి ముందు అతను బైక్ బాగు చేశాడు. He had repaired the bike before the journey. He had repaired the bike before the journey. వర్షం పడకముందే నేను నా బట్టలు ఉతికాను. I had washed my clothes before it started raining. I had washed my clothes before it started raining. ఆమె స్నేహితులు రాకముందే ఆమె భోజనం సిద్ధం చేసింది. She had prepared lunch before her friends arrived. She had prepared lunch before her friends arrived. ప్రదర్శనకు ముందే వారు చిత్రలేఖనం పూర్తి చేశారు. They had finished the painting before the exhibition. They had finished the painting before the exhibition. పార్టీ ముగియక ముందే మేము వెళ్ళిపోయాం. అంటే పార్టీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మేము వెళ్ళిపోయామని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. We had left the party before it ended. We had left the party before it ended. ఇంటి నుంచి వెళ్ళకముందే అతను బ్యాగ్స్ సర్దుకున్నాడు. He had packed his bags before leaving the house. He had packed his bags before leaving the house. పోటీకి ముందే ఆమె కవితను నేర్చుకుంది. She had learned the poem before the competition. She had learned the poem before the competition. అతను మా ఇంటికి రాకముందే నేను అతనికి ఫోన్ చేశాను. I had called him before he came to my house. I had called him before he came to my house. ఇతరులు రాకముందే వారు అన్నీ తిన్నారు. అంటే ఇంకా మేము వెళ్ళలేదు, చుట్టాలు ఎవరు రాలేదు, అప్పుడే వాళ్ళు భోజనం చేస్తారని చెప్తాం కదా ఎవరి గురించి అన్నా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. They had eaten all the food before others arrived. They had eaten all the food before others arrived. అంటే ఇతరులు అంటే ఎవరు రాకముందే వాళ్ళు భోజనం చేస్తారని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్తాం. చీకటి అవ్వకముందే పిల్లలు బయట ఆడుకున్నారు. చీకటి పడకముందే ఆడుకున్నారు, చీకట్లో కాదని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. The children had played outside before it got dark. The children had played outside before it got dark. గ్రంథాలయానికి తిరిగి ఇవ్వకముందే అతను పుస్తకం చదివాడు. He had read the book before returning it to the library. He had read the book before returning it to the library. సమావేశం మొదలు కాకముందే మేము ప్రణాళిక నిర్ణయించాము. We had decided the plan before the meeting began. We had decided the plan before the meeting began. ఆమె అతిథులు రాకముందే టీ తయారు చేసింది. చుట్టాలు రాకముందే టీ పెట్టేసింది అంటాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. She had made tea before her guests arrived. She had made tea before her guests arrived. కరెంటు పోయే ముందే నేను నా పని పూర్తి చేసేసాను. అంటే కరెంటు ఉన్నప్పుడే నా వర్క్ అన్ని ఫినిష్ చేస్తానని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. I had completed my work before the power went out. I had completed my work before the power went out.
సమయం ముగియకముందే వారు పజిల్ని పరిష్కరించారు. అంటే ఇంకా టైం ఉంది కానీ వాళ్ళు పజిల్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. దే హ్యాడ్ సాల్వ్డ్ ద పజిల్ బిఫోర్ ద టైమర్ ర్యాన్ అవుట్. దే హ్యాడ్ సాల్వ్డ్ ద పజిల్ బిఫోర్ ద టైమర్ ర్యాన్ అవుట్. పడుకోవటానికి ముందే అతను మొక్కలకు నీరు పోసాడు. అంటే అతను పడుకునే ముందే మొక్కలకు నీళ్ళు పోసాడు అని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. హీ హ్యాడ్ వాటర్డ్ ద ప్లాంట్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. హీ హ్యాడ్ వాటర్డ్ ద ప్లాంట్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. నిద్రపోకముందే ఆమె తన డైరీ రాసింది. షీ హ్యాడ్ రిటన్ హెర్ డైరీ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. షీ హ్యాడ్ రిటన్ హెర్ డైరీ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. పండుగ మొదలు కాకముందే మేము ఇంటిని శుభ్రం చేసాము. అంటే ఇంకా పండుగ పనులు స్టార్ట్ అవ్వకముందే మేము ముందే ఇంటిని క్లీన్ చేసామని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. వీ హ్యాడ్ క్లీన్డ్ ద హౌస్ బిఫోర్ ద ఫెస్టివల్ బిగేన్. వీ హ్యాడ్ క్లీన్డ్ ద హౌస్ బిఫోర్ ద ఫెస్టివల్ బిగేన్. ట్రాఫిక్ పెరగకముందే కార్మికులు రోడ్డు మరమ్మతు చేశారు. The workers had repaired the road before the traffic increased. The workers had repaired the road before the traffic increased. జనాలు చేరకముందే నేను ఆలయానికి వెళ్ళాను. అంటే నేను గుడికి వెళ్ళేసరికి ఎక్కువ జనం లేరని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. I had visited the temple before the crowd gathered. I had visited the temple బిఫోర్ ద క్రౌడ్ గ్యాదర్డ్. తల్లిదండ్రులు ఇంటికి రాకముందే పిల్లలు నిద్రపోయారు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఇంకా రాలేదు కానీ పిల్లలు మాత్రం నిద్రపోయారు, ఆఫీస్ నుంచి ఇంకా వాళ్ళు రాలేదంటాం కదా, అలాంటి విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. ద చిల్డ్రన్ హ్యాడ్ గాన్ టు స్లీప్ బిఫోర్ దేర్ పేరెంట్స్ కేమ్ హోమ్. ద చిల్డ్రన్ హ్యాడ్ గాన్ టు స్లీప్ బిఫోర్ దేర్ పేరెంట్స్ కేమ్ హోమ్. సమావేశం మొదలు కాకముందే నేను నివేదిక రాశాను. ఐ హ్యాడ్ రిటన్ ద రిపోర్ట్ బిఫోర్ ద మీటింగ్ స్టార్టెడ్. ఐ హ్యాడ్ రిటన్ ద రిపోర్ట్ బిఫోర్ ద మీటింగ్ స్టార్టెడ్. ఆమె పాఠశాలకు వెళ్ళకముందే ఆమె భోజనాన్ని సర్దుకుంది. షీ హ్యాడ్ ప్యాక్డ్ హెర్ లంచ్ బిఫోర్ గోయింగ్ టు స్కూల్. షీ హ్యాడ్ ప్యాక్డ్ హెర్ లంచ్ బిఫోర్ గోయింగ్ టు స్కూల్. పనికి వెళ్ళకముందే వారు బ్రేక్ఫాస్ట్ ముగించారు. దే హ్యాడ్ ఫినిష్డ్ దేర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ లీవింగ్ ఫర్ వర్క్. దే హ్యాడ్ ఫినిష్డ్ దేర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ లీవింగ్ ఫర్ వర్క్. తుఫాను మొదలు కాకముందే మేము అన్ని కిటికీలు మూసివేసాం. అంటే వర్షం పడకముందే మేము కిటికీలన్నీ మూసివేసాం, తలుపులన్నీ వేసామని చెప్తారు కదా, అలాంటి సందర్భంలో ఇలా చెప్పండి. వీ హ్యాడ్ క్లోజ్డ్ ఆల్ ద విండోస్ బిఫోర్ ద స్ట్రోమ్ స్టార్టెడ్. వీ హ్యాడ్ క్లోజ్డ్ ఆల్ ద విండోస్ బిఫోర్ ద స్ట్రోమ్ స్టార్టెడ్. తినకముందే అతను చేతులను శుభ్రపరచుకున్నాడు. అంటే ఇంకా తినే టైం అవ్వకపోయినా ఎప్పుడో చేతులను శుభ్రపరిచేసుకున్నాడు, తినడానికి రెడీగా ఉన్నాడు అని మామూలు సరదాగా ఫన్నీగా చెప్పుకుంటాం కదా, అలాంటి సందర్భంలో ఇలా చెప్పొచ్చు. He had washed his hands before eating. He had washed his hands before eating. టీచర్ రాకముందే ఆమె చిత్రలేఖనం పూర్తి చేసింది. She had completed her drawing before the teacher arrived. She had completed her drawing before the teacher arrived. ఆడకముందే పిల్లలు తమ గృహపాఠాలు పూర్తి చేశారు. అంటే పిల్లలు ఆడకముందే వాళ్ళ హోంవర్క్స్ అవి కంప్లీట్ చేసుకున్నారని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఇలా చెప్పాలి. ద చిల్డ్రన్ హ్యాడ్ డన్ దేర్ హోంవర్క్ బిఫోర్ ప్లేయింగ్. ద చిల్డ్రన్
had done their homework before playing. ఫ్లైట్ ప్రకటించకముందే వారు ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. దే హ్యాడ్ రీచ్డ్ ద ఎయిర్పోర్ట్ బిఫోర్ ద ఫ్లైట్ వాజ్ అనౌన్స్డ్. దే హ్యాడ్ రీచ్డ్ ద ఎయిర్పోర్ట్ బిఫోర్ ద ఫ్లైట్ వాజ్ అనౌన్స్డ్. ధరలు పెరగకముందే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఫెస్టివల్ సీజన్లో అది బస్ టికెట్స్ అవి సడన్గా పెంచేస్తారు కదా వాళ్ళు, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ముందుగా బుక్ చేసుకుంటాం. ఆ విషయాన్ని ఇలా చెప్పాలి. వీ హ్యాడ్ బుక్డ్ ద టికెట్స్ బిఫోర్ ద ప్రైజెస్ ఇంక్రీజ్డ్. వీ హ్యాడ్ బుక్డ్ ద టికెట్స్ బిఫోర్ ద ప్రైజెస్ ఇంక్రీజ్డ్. ప్రయాణానికి ముందు అతను కారును బాగు చేశాడు. మనం ఎవరితోనో చెప్తాం కదా, అంతవరకు ఆ కారు రిపేర్లోనే ఉండేది, వాళ్ళు క్యాంప్ వెళ్తున్నారని చెప్పి బాగు చేయించుకున్నారు కారుని అని చెప్పేసి ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. హీ హ్యాడ్ రిపేర్డ్ ద కార్ బిఫోర్ ద ట్రిప్. హీ హ్యాడ్ రిపేర్డ్ ద కార్ బిఫోర్ ద ట్రిప్. కుటుంబం ఇంటికి రాకముందే ఆమె వంట పూర్తి చేసింది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వెళ్ళారు, ఇంకా రాలేదు, కానీ ఆమె వంట చేసేసి ఉంచింది వాళ్ళ కోసం అని ఎవరితోనో చెప్తాం కదా, ఆ విషయాన్ని ఇలా చెప్పాలి. షీ హ్యాడ్ ఫినిష్డ్ కుకింగ్ బిఫోర్ హెర్ ఫ్యామిలీ కేమ్ హోమ్. షీ హ్యాడ్ ఫినిష్డ్ కుకింగ్ బిఫోర్ హెర్ ఫ్యామిలీ కేమ్ హోమ్. రైలు రాకముందే నేను స్టేషన్కి చేరాను. I had reached the station before the train arrived. I had reached the station before the train arrived. వర్షాలు మొదలు కాకముందే వారు ఇల్లు నిర్మించారు. They had built the house before the rains started. They had built the house before the rains started. గడియారం మోగకముందే మేము పాఠశాలను విడిచాము. అంటే బెల్ కొట్టకముందే మేము పాఠశాల నుంచి వచ్చేసాము, స్కూల్ నుంచి అని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. వీ హ్యాడ్ లెఫ్ట్ ద స్కూల్ బిఫోర్ ద బెల్ ర్యాంగ్. వీ హ్యాడ్ లెఫ్ట్ ద స్కూల్ బిఫోర్ ద బెల్ ర్యాంగ్. అతడు తన చెల్లెలు చూడకముందే బొమ్మను దాచాడు. ద బాయ్ హ్యాడ్ hidden the toy before his sister saw it. The boy had hidden the toy before his sister saw it. పార్టీకి వెళ్ళకముందే ఆమె తగినట్టుగా తయారైంది. అంటే మేము పార్టీ అనుకోలేదు ఇంకానా, కానీ ఆమె తయారయ్యే ఉంది, సడన్గా వెళ్ళేమో అని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పొచ్చు. షీ హ్యాడ్ డ్రెస్డ్ అప్ బిఫోర్ గోయింగ్ టు ది పార్టీ. షీ హ్యాడ్ డ్రెస్డ్ అప్ బిఫోర్ గోయింగ్ టు ది పార్టీ. స్టేజ్పై ప్రదర్శన ఇచ్చే ముందు అతను పాట నేర్చుకున్నాడు. అతను ఇంతకుముందు ఎప్పుడు ఈ పాటను పాడలేదు, స్టేజ్పై పిలిచే ముందే పాడాడు అని చెప్తాం కదా, ఆ విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. హీ హ్యాడ్ లెర్న్డ్ ద సాంగ్ బిఫోర్ పెర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్. హీ హ్యాడ్ లెర్న్డ్ ద సాంగ్ బిఫోర్ పెర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్. అతిథులు రాకముందే వారు తోటను శుభ్రపరిచారు. దే హ్యాడ్ క్లీన్డ్ ద గార్డెన్ బిఫోర్ ద గెస్ట్స్ అరైవ్డ్. దే హ్యాడ్ క్లీన్డ్ ద గార్డెన్ బిఫోర్ ద గెస్ట్స్ అరైవ్డ్. ఎవరు గమనించకముందే పిల్లి చేపను తిన్నది. ద క్యాట్ హ్యాడ్ ఈటెన్ ద ఫిష్ బిఫోర్ ఎనీవన్ నోటీస్డ్. The cat had eaten the fish before anyone noticed. ఇంటి నుంచి వెళ్ళకముందే నేను తలుపు మూసివేశాను. అంటే పిల్లలు సడన్గా బయటికి వెళ్ళిపోతుంటారు కదా, చిన్నపిల్లలు లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారేమోనని చెప్పేసి ముందే మనం డోర్ అది లాక్ చేసుకుంటాం. అలాంటి విషయాన్ని ఈ విధంగా చెప్పాలి. I had locked the door before leaving the house. I had locked the door before leaving the house. వ్యూయర్స్, మా ఛానల్ చూడడం ఇదే మొదటిసారైనా, ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.
మీరు చేసే ఒకే ఒక్క లైక్ కామెంటు మా నెక్స్ట్ వీడియోస్కి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.